మా అక్కతో పాటు నేను సెలవులకు మా అమౌంట్కి వచ్చాను అనమాట. సో అమౌంట్ కాడ కూడా చేపల కూరే, ఇంకా మా అకౌంట్లో కూడా చేపల కూర, ఇంకా రమ్మంటే ఇంకా అక్కడికి వచ్చాను. అవ్వ వేడి వేడిగా సంగటి అయితే నిన్న చేసావు వంకాయ బజ్జీది. దాని నిండా ఉంటే మందులు పెట్టి అరగాలు చేసినాడు. మేము ముగ్గురు ఇద్దరు తిన్నాం. అదేందా మీ చేపల కూర నిన్నటిదా? అవ్వ ఏం చేపలు అవ్వ అవి? కొరవేళ్ళవా? తలకాయలు తాకేస్తే పులుసు పెట్టావా? వంకాయ పోస్తే లాగిస్తుంది మే. కాలుతుందా? ఎన్ని విజులు రానిచ్చారు? ఇప్పుడు కూడా మెత్తగా ఉందిలేవా? తింటాను. బాగుందా? వంకాయ బజ్జీల్లో కారం పడాలా, మిరకాయలు బాగా పడాలా. ఓ పచ్చిమిరకాయలు ఇంటి పచ్చిమిరకాయలు అన్నట్టవా? చేపల పులుసు వేసుకున్నా ఉంటాయి. మొక్క వేసుకోలేదే పెద్దవాళ్ళకి. పిల్లలు ఎందుకు పెట్టుకున్నది? వదిలేసి. ఏం జరిగింది? అంతా కింద పోయిందా? చేపలు ఏం చేపలు తెచ్చావు? ఇసుక బూరలు తెచ్చా. ఎంత? కేజీ 1/2 కేజీయా? కేజీ ఉంటాయి. ఎంతంట? చిన్నక్క తెచ్చింది. ఆడెవరో చెరువులో పడుతున్నారంట. ఇసుక బూరలు, గెరిగాన్లు ఇవన్నీ పైన అట్లా అట్లా అంటలా జిలేబీలు అట్లా. ఏ అన్ని ఇసుక బూరలు ఫ్రెష్గా కోరకని చెప్పి చెరువులో నుంచి పట్టుకోలేరంట. వేరే వాళ్ళు పట్టుకుంటే అక్క తీసుకున్నదంట. మా కొద్దిగా ఇవి జిలేబీ చేపలు అయితే ఇసుకపూరలు అనమాట. గట్టిగా ఉన్నాయి. అంటే ఇసుకపూర అనేది పొట్టిన అరగంటకే మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నాయి కదా, సో ఏది గట్టిగా ఉన్నాయి అనమాట. ఇసుకపూరి చాలా తొందరగా మెత్తపడిపోద్ది. సో తొందరగానే బాగా క్లీన్ చేసేసుకొని కర్రీ చేసేసుకోవాలి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇసుకపూరి. మార్నింగే చేపలు పులుసు వేసుకొని తిన్నాం కదా. ఇక ఇక్కడైతే చేపలు ఎక్కువ దొరుకుతున్నాయి కదమ్మా. చేపలు ఎక్కువ దొరుకుతున్నాయంట. ఒక నెల నుంచి అయితే రోజు చేపల కూర వీళ్ళకి పండ చేసుకుంటున్నారు. ఇంకా కూడా ఫ్రిడ్జ్లో ఉన్నాయి. ఫ్రిడ్జ్లో ఉండేవి ఏం చేపలు అవి? పక్కిలు. ఉన్న తెచ్చావు గీతు? ఇప్పుడు ఉప్పు జారిపోతుంది కదా కొద్దిగా 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 గీతు. అబ్బా ఎందుకు నూనెలో జారిపోతున్నాయి కదా? చాలు. జారిపోతున్నాయని ఇంకా తౌడు తీసుకొని కలుపుతున్నారు. తౌడే కదా అనేది. తౌడు వేసుకుంటే తౌడు వేసుకొని జారు అనమాట. ఇదండి ఉప్పు అలాగే నిమ్మకాయ అనమాట. వాటి రెండింటితో క్లీన్ చేస్తుంది. అండ్ ఫైనల్గా నేను మామూలుగా ఈ నీసు వాసన రాకుండా ఉండాలంటే బియ్యం కడిగి నీళ్ళు ఉందా ఒట్లు వస్తా ఒక 10 నిమిషాలు. నీచు వాసనే రావు అమ్మాయి. బాగుంటుంది బియ్యం కడిగి నీళ్ళు. అసలు మామూలుగా నీచు వాసనకే మనం తినలేము. ఎప్పుడు చేయలే. బియ్యం కడిగి నీళ్ళు పోసుకుంటే చాలా నీసు వాసనే రాదనమాట. తినడానికి మనకి మనసు బాగుంటుంది. అవా రావా తోందువా? నీసు వాసన ఉంటే అసలు తిన్నాం కదా. అవ్వా తోందు అంటారా? కేజీలు తోమిందంట అవ్వా. 5 కిలోలు తోమి మనోళ్ళకి రుద్దుతే కదా గమ్ముగా తెచ్చుకొని వస్తున్నాను. నోరా పానీ పంపి తోముతుంటే భలే తోమాను. బాగా తోముతున్నాను చూడండి. బాగా తోమాను. దాన్ని అమ్మాయి మా అక్క అయితే తలకాయలు తీసేసి అలాగే ఈ తోకలు ఉంటాయి కదా సైడ్స్ అవన్నీ తీసేస్తుంది అనమాట. ఇదేంటి చెప్పు? అది ముళ్ళులే ఉంటాయి ఆ పక్క ఈ పక్క. అదేందో వచ్చినాను నేను. గెరిగాను. అవా అవా ముళ్ళు ఉంటాయి చూడదు. గెరిగానా ఏంది? జల 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 అంట. క్లీన్ చేసేదానికి క్లీన్ చేసేదానికి క్లీన్ చేసుకున్నాను. ఇదైతే జల అనమాట. దీనికి ఆ పక్క ఈ పక్క ముళ్ళులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూసుకొని ఎంచుకోవాలన్నమాట. నేను ఎప్పుడు చేయలేదు. అప్పట్లో నా చిన్నప్పుడు ఎక్కువ కనిపించదు. ఇప్పుడు అసలు కనిపించట్లేదు. అయితే మేసాలు వేసుకొని పెద్ద పెద్ద మేసాలు వేసుకొని అయితే ఉంటాయి. ఆ తలకాయలు కోళ్ళు తినవా? కోళ్ళు తిను పిల్లలు. పిల్లలే చింతపండు నానేసింది దాన్ని పెసకమనింది మీ మమ్మీ.
చింతపండు ముందుగానే ఇంత నానేసి పెట్టింది అనమాట. పిల్లలు రాలేదమ్మా, పిల్లలు వచ్చి వెళ్ళిపోయింది. అది వచ్చింది. పొట్ట పిల్లలు రండి, పెద్దది ఇస్తారండి. ఇది కూడా నన్ను చూసి భయపడుతున్నారా? నవ్వు చెప్తుందా? అవునా? తింటున్నాయి. అరస్తున్నది. ఇప్పుడు అయితే అన్ని క్లీన్ చేసేసాం అనమాట. క్లీన్ అంటే పైన బొరుసు తీసేసి తోకలు తలకాయలు అన్నీ ఉంచేసాము. అవ్వ అయితే ఆనియన్ టమోటా కోస్తా ఉందన్నమాట. అవ్వ అసలు ఖాళీగా ఉండదు కదా, అదిగోండి అవ్వ టమాటాలు ఆనియన్ అయితే కోస్తా అన్నీ వేసి వండమంటే వండుతాం. పిల్లలు అయితే కొద్దిగా తిన్నా ఇంకెళ్ళిపోయాయి అనమాట. ఇప్పుడు ఎట్లా అమ్మాయి వాటర్ పోసుకొని ఇందులో నిమ్మకాయ పిండేస్తాం అనమాట. చెడిపోతాయి నిమ్మకాయ పిండి కదా, అది ఉంటుంది కదా. గిన్నె ఉప్పు వేసి ఇట్లా ఇట్లా అంటాను. ఒక్కొక్కటి వేసేసిన ఒక్కొక్కటి వేసేసింది చూడండి, ఇలా ఒక్కొక్కటి వేసింది. హలో బేబీ, హలో బేబీ, హలో. చేపలు అయితే తెల్లగా వస్తాయి అన్నమాట. మనం లెమన్ కాన్ వేసుకుంటే తెల్లగా వస్తాయి చేపలు అయితే. పులుసు రెడీ అయిపోయింది కానీ నీదే లేట్, ఇంకా కూర చేసేయడమే. గ్యాస్ మీద చేస్తావా పొయ్యి మీద చేస్తావా? అన్నీ అవ్వ కట్ చేసేసింది. గ్యాస్ మీద చేస్తావా పొయ్యి మీద చేస్తావా? గ్యాస్ మీద. ఏం నువ్వు పొయ్యి చేస్తున్నావు కదా అని. ఇంకా పొయ్యి మంటలేదు కాబట్టి మెత్తపడిపోతాయి అంటున్నావా? అవునులే. బాగా పులుసుని మరగనిచ్చి చేపలు వేసి 2 తెల్లులు రానియాలంట. ఎక్కువ తెల్లులు వస్తే చేప ఎక్కువ కుక్ అయిపోద్ది కదా. ఎక్కడన్నా ఉంటుంది బొరుసు తీసేసుకుంటా ఉంటే చూసి ఇట్లా ఇట్లా తీసి. వీటికి మామూలుగా చర్మం ఎక్కువ రాదు. అవును, ఇట్లానే ఉంటాయి అనమాట. ఓకే, ఫినిష్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు కర్రీ చేయడమే. చింతపండు పులుసు కూడా రెడీ అనమాట, చక్కగా ఉంది. ఇప్పుడు స్టార్ట్ అనమాట చేపల కూర. మన ఛానల్ అయితే చేపల కూరని పెట్టే ఉంది ఆల్రెడీ. సో మీకు కూడా బోర్ కొడుతుంది కదా, మొత్తం అయిపోయాక మేము తినేటప్పుడు చూపిస్తాను. ఇంకా ఏంమే తాగేస్తున్నావు? నువ్వు బోనీ చేసేసావు, ఆనియన్ కొయ్యకు ముందే బోనీ చేసేసావు. మధ్యాహ్నం మిగిలింది ఆ సంగటి కదా అదే. ఆ సంగట్లో మజ్జిగ పోసేసి చల్లంగా ఉంటుంది. ఇప్పుడు సాయంత్రంగా తాగుతున్నారు. ఆడపిల్లకల్లా అందరిని రమ్మనింది, నన్ను రమ్మనింది. నాకొద్దమ్మా, నువ్వే తాగు. ఇలా ఉందా? చాకు గుచ్చుకుంటుందావా? చేతులని కట్ చేస్తున్నావా? ఎక్స్పీరియన్స్. తాగవా? టీ పారేస్తా నేను. సంగటి చేసుకున్నప్పుడల్లా ఇలా చేస్తావా బాబా? ఏవా ఎవరు చేసేదే ఇట్లా? ఏం చేస్తాను, ఏం చెప్తుందా? చేత్తో పట్టుకో, ఎరకట్ట పట్టుకో చేతిలో. ఏమి చేపల పులుసు మరగలే, ఇంకా మరుగుతుంది. చాప వేసిన తర్వాత ఎక్కువ అవసరం లేదు, ఉడకాల్సిన అవసరం లేదు. పులుసే బాగా ఒక 20 నిమిషాల పాటు కుక్ అయితే మాడికాయ ఇచ్చేదే. మాడికాయ ఒక్క దెబ్బ వేస్తావా? సరిపోయిందా ఒక టేస్టా? ఉప్పు ఒక రవ్వ పడుతుందంట. ఒక మాడికాయ ఉందన్నమాట. రేపుడు కూడా చేపలు కాబట్టి సో సగం మాడికాయ వేస్తున్నారు. మే మాడికాయ వేసేస్తుందా? తెచ్చావా? పులుసు అయితే బాగా చిక్కబడిపోయింది. ఇప్పుడు అయితే చేపలు వేసేస్తుంది. ఇసుక పూరిలా చేపల పులుసు.
విత్ మామిడికాయ లేని చేపల పులుసు అసలు చేయలేదనమాట. అంత టేస్ట్ ఉంటుంది మామిడికాయ వేస్తే. అవును కదా, లైట్ ఇప్పుడు వేసిందిరా ఇందాక తీయకుండా. చిక్కబడిపోయింది చూడండి. ఇప్పుడు ఇంకొంచెం కుక్ అయ్యాక ఇంకొంచెం చిక్కబడిపోద్ది. సో చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది అనమాట. ఏమవా అన్నం ఉడుకుతున్నట్టుందే. ఇప్పుడు బియ్యమవ్వా మంచి వాసన వస్తుందవ్వా. పచ్చి బియ్యం ఈ వాసన రాదవ్వా. అప్పుడే కనిపెట్టచ్చు ఈ ఉప్పుడు బియ్యమా పచ్చి బియ్యమా అని ఉడుకుతుంటే. ఎంత బాగుందో వాసన. ఆపుతుంటున్నావా? ఓకే తింటాను. బాగుందా కూర? అదిరిపోయిందా? ఓకే తింటా. ఏమో చేపల కూర వేసుకోకుండా మజ్జిగ వేసుకున్నా పిల్లలకే. పిల్లలైతే పెరుగన్నం తింటానమాట. ముందు పిల్లలకి వేసి తింటున్నావు అంట కదమ్మా. పెట్టి అసలు తింటానమ్మా. పద్దెనిమిది నిద్ర లేస్తే కూడా పిల్లికి ఒక్కొక్కటి పెట్టి అసలు నేను పని చేస్తాను. గోళ్ళకేసి వాళ్ళకి మేత మాడబేదా. మాకేదున్నా లేకపోయినా మామిడి దెబ్బ మాత్రం కంపల్సరీ ఉండాలన్నమాట. మా ఇంట్లో మామిడి దెబ్బలన్నీ నాకేనావా. నేను ఒకటి తిన్నాను కదా, ఇంకా రెండో మూడో ఉండాలి కదా. సగం అయిపోయింది, ఇంక సగం ఉందన్నమాట. మిగతా వాళ్ళు వస్తా అన్నారు. రాఖీ చద్దన వాళ్ళకి భలే ఉంటుంది ఇది ఉప్పుడు పీపన్నం. ఎంత బాగుంటుందో, అద్భుతంగా ఉంటుంది.